కొందరికి ఎంత జేషినా గూడా కృతజ్ఞత అనేది ఉండదు అంటారు గదా! దాంట్లో శ్రీజ నంబర్ 1. పవను ఆమెని నామినేషన్ నుంచి సేవ్ జేషినా గూడా, పవను ఆమె దగ్గరకొచ్చి మాట్లాడాలని జూసేటప్పుడు, "నువ్వు నా దగ్గర రాలేదు, నన్ను పట్టించుకోలేదు" అని జెప్పిండు. నామినేషన్ నుంచి సేవ్ జేషిండమ్మా నిన్ను. నామినేషన్ నుంచి సేవ్ జేయడం అంటే అంత మామూలు విషయం గాదు. ఆమెకి ఆయనకి 'రీతూ చౌదరి' ఎంత ఇష్టమైనా కూడా నిన్ను నామినేషన్ నుంచి రక్షించిండు. దానికన్నా ఇంకా ఏం జేయాలి? ఆయన నీ దగ్గరకొచ్చి మాట్లాడలేదు. ఏదో నామమట్టుకు అంటే నామినేషన్ నుంచి సేవ్ జేషినన్న గ్రాటిట్యూడ్ గూడా శ్రీజకి లేదు. అండ్ ఏదో పాయింట్స్ ఉన్నాయి గాబట్టే ఈమె ఏదో ఏంది పర్ఫెక్ట్ ఆమె గాబట్టే ఆయన సేవ్ జేషిండు అన్న ఫీలింగ్‌లో ఈముంది. ఆయన అనవసరంగా ఆమెని నామినేషన్ నుంచి రక్షించిండు అన్న ఫీలింగ్‌కి శ్రీజ తీసుకుపోయింది. ఆమె పక్కనున్న ప్రియా గూడా సేమ్ వాళ్ళిద్దరి మైండ్ సెట్ గూడా ఒకటేలాగా ఉంటుంది. సో, తానా అంటే తందాన తు తు అని ఆమె నిజంగానే నాగార్జున గారు అన్నట్టే అనవసరంగా దాంట్లో మాట్లాడుతుంది. అండ్ అనవసరమైన ఇష్యూస్ క్రియేట్ జేసుకుంటుంది. అంత సేవింగ్ జేసిన ఆయనను గూడా ఆమెకు ఒక గ్రాటిట్యూడ్ గూడా లేకుండా నువ్వు రాలేదు, నువ్వు మాట్లాడలేదు అని జెప్పేసి ఆయననే ఒక నెగెటివ్ వేగా పోర్ట్రేట్ జేయాలని జూస్తుంది. సో, ఇది కరెక్ట్ గాదు శ్రీజ. అండ్ శ్రీజకు గూడా దీనివల్ల చాలా నెగెటివ్ ట్రోల్స్ అనేది వస్తుంది. ఎప్పుడైనా గూడా మనకి ఎవరైనా హెల్ప్ జేసినప్పుడు, లేకపోతే చాలా థాంక్స్ రా నువ్వు ఇట్లా జేసినందుకు అని జెప్పాలే. లేకపోతే ఓకే అనన్నా ఖామూష్ ఉండాలి గానీ, నువ్వు రాలేదు, నువ్వు జూసుకోలేదు, నువ్వు నా దగ్గరికి రాలేదు. ఇంకోటి పవన్ గూడా స్టాండ్ అనేది పర్ఫెక్ట్‌గా తీసుకోవాలి. ఆయన ఎవరినైతే ఇష్టపడుతుండో, ఎవరినైతే ఆయనకు సపోర్ట్ జేస్తున్నారని అనుకుంటుండో, వాళ్ళకి స్టాండ్ కరెక్ట్ తీసుకుంటే అయిపోతది. ఇట్లా ఏంది వాళ్ళ మీద నెగెటివ్ అని జెప్పేసి, ఇంకోటి అక్కడ అన్న మాట గూడా నార్మల్‌గా ఏంది ఇక్కడ అన్ని మూవీస్‌లో వాడే మాటలే మాట్లాడినప్పటికీ గూడా, దాన్నొక బూతులాగా తీసుకొని పోయి, దాన్నొక రాంగ్ ప్రొజెక్షన్‌లో తీసుకొని పోయి, మరిప్పుడు ఈ 'లత్కోర్' అని జెప్పేసి అన్నదానికి మన 'హరీష్' గారు అంటుర్రు. మరి అది గూడా కరెక్ట్ కాదు గదా! ఇప్పుడు 'హరీష్' గారిని 'లత్కోర్ హరీష్' అంటే ఒప్పుకుంటాడా? 'లత్కోర్' పనులు చేస్తున్న 'హరీష్' అంటే ఒప్పుకుంటాడా? అది కామన్ వర్డ్ అనేలాగా పోర్ట్రేట్ చేస్తుండు. సో, ప్రతి ఒక్కరు గూడా దాని గురించి ఆలోచించాలి. అండ్ 'హరీష్' గారి దగ్గరకొచ్చేసరికి ఒక కొత్త మాడ్యులేషన్ వాళ్ళ మిసెస్ చెప్పినట్టు ఆ మాడ్యులేషన్ అనేది బయటికి తీయడానికి బాగా ప్రయత్నిస్తున్నట్టు కనబడుతుంది. సో, ఆహ్ నేను మళ్ళీ రమ్మంటావా అని జెప్పేసి రీతు చెప్పినప్పుడు, దాని తర్వాత ఏం జేషిండంటే, చైర్ చుట్టూ తిరిగేసి వచ్చేసినా అన్నట్టు, అక్కడ సుమన్ శెట్టి ఇంకా రీతు మధ్యలో జరిగిన కాన్వర్జేషన్‌లో మనం జూడొచ్చు. అది టెలికాస్ట్ అయితది. అండ్ అంతే గాకుండా ఇక్కడ ఓవరాల్‌గా జూసుకుంటే ఒకరినొకరు సపోర్ట్ జేసుకునే విధంగా ఉన్న గేమ్‌ని తొందరలోనే 'బిగ్ బాస్' చేంజ్ జేసేసి ఎవరి గేమ్ వాళ్ళు ఆడే విధంగా తీసుకుపోతారని నేను అనుకుంటున్నాను. అంతేగాకుండా ఓవరాల్‌గా మీరు జెప్పండి. శ్రీజ జేషింది కరెక్టా? రాంగా? శ్రీజకి సపోర్ట్ చేసిన పవన్‌ని ఏంది ఆయన ఏదో సెల్ఫిష్ అనే విధంగా, ఆమె సైడ్ గురించి నిలబడలేదనే విధంగా ప్రియా, శ్రీజ ఆయనని ఎమోషనల్‌గా చెప్పడము, ఇవన్నీ చేయడము ఎంతవరకు కరెక్ట్ అంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో గూడా కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియోకి మినిమమ్ ఒక 500 లైక్‌లొస్తే చాలు.